సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం చూడండి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివిని కలుగుచేయు మార్గములో చక్కగా నడువుడి. ఇది ఎలాంటి మార్గము అనంటే తెలివిని కలుగు చేసేటువంటి మార్గము. ఇక్కడే మనం చూస్తాం. అంటే ఈ యొక్క యేసయ్య మార్గము అనేది తెలివిని కలుగు చేసే మార్గం. ఇది ఒక మతము కాదు. క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు, ఇది తెలివిని కలుగు చేసే మార్గం అని ఇక్కడే మనం చూస్తున్నాం. చాలామంది మాట్లాడుతున్నారు ఇది మతము అని. కొంతమంది అంటారు ఆ మతంలోనికి మీరు దిగిపోయారా అని మాట్లాడుతున్నారు. మతం కాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది తెలివిని కలుగు చేసే మార్గం. ఇది దిగిపోయేది కాదు, ఇది కూరుకుపోయేది కాదు, ఇది ఏమో గొయ్యి కాదు దిగిపోవడానికి. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మార్గంలో నడిస్తే ఎలా బాగుపడాలో తెలియజేయబడతా ఉంది. భర్త ఎలా ఉండాలో తెలియజేసేటువంటి మార్గం ఇది. భార్య ఎలా ఉండాలో తెలియజేసే మార్గం ఇది. బిడ్డలు ఎలా ఉండాలో తెలియజేసే మార్గం ఇది. తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలియజేసే మార్గం ఇది. మన యొక్క పరిస్థితులు ఎలా ఉండాలో తెలియజేసే మార్గం. తెలివిని నీకు తెలియజేస్తూ, తెలివిని నీకు చెబుతూ నిన్ను స్థిరపరిచే మార్గము యేసయ్య మార్గం. ఇది మతము కాదు. దయచేసి క్రిస్టియానిటీని అపార్థం చేసుకోవద్దు. దయచేసి క్రైస్తవ్యాన్ని మీరు అపార్థము చేసుకోవద్దు అని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నవి. ఇవి ఆయన యొద్దకు వచ్చిన వారందరికీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి మార్గములో నువ్వు సరిగా చక్కగా నడుస్తున్నావా? కొంతమంది దేవునితో నడుస్తున్నారు కానీ, దేవునితో సహవాసం చేస్తున్నారు కానీ తెలివి లేని వారే జీవిస్తున్నారు, జ్ఞానము లేని వారే బ్రతుకుతున్నారు, బుద్ధి లేని వారే బ్రతుకుతున్నారు. దేవునితో నడుస్తూ బుద్ధిహీనమైన పనులు చేస్తున్నారు. దేవునితో నడుస్తూ అక్రమ మార్గాల్లో బ్రతుకుతూ ఉన్నారు. దేవునితో నడుస్తూ బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలివి కలుగు చేసే మార్గంలో నీవు ఉన్నావు, కానీ ఎంతవరకు నీవు దేవునితో చక్కగా నువ్వు నడవగలుగుతూ ఉన్నావు? ఇలా మాట్లాడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటున్నావు, తెలివిని కలుగు చేసేటువంటి మాటలు వింటున్నావు, నీ యొక్క భవిష్యత్తుని కట్టుకోగలిగేటువంటి మాటలు వింటున్నావు. ఆ మాటలను బట్టి నువ్వు సరిగా నువ్వు నడుచుకోగలుగుతా ఉన్నావా? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే కనుక నీ జీవితం అనేది ఎప్పుడో సెట్ అవును. నీ జీవితంలో ఎప్పుడో నువ్వు పెను మార్పులు చూడగలిగేవాడు. ఎప్పుడో నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు నువ్వు చూడగలిగేవారు. కానీ ఇప్పటికీ అలాంటి ఆశీర్వాదం ఏది కూడా నువ్వు పొందుకోలేకపోయావు అని అంటే తెలివిని కలుగు చేసే మార్గంలో ఉన్నావు, కానీ ఆ మార్గంలో నువ్వు చక్కగా నడవట్లేదు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నడవాలి, చక్కగా నడవాలి. నువ్వు దేవునితో నడవాలి చక్కగా. ఈరోజు మనుషులతో నడుస్తున్నావు, మనుషులతో నీ సహవాసం, లోకనాథులతో ఏమండి ఈరోజు నువ్వు సహవాసం చేస్తూ ఈరోజు దేవుని యొక్క మార్గాలకు దూరం అయిపోతా ఉన్నావు, దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతా ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే కనుక ఇక నుండి దేవునితో చక్కగా నడువు, దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయి, చక్కని ఆత్మీయులతో నువ్వు చక్కటి సహవాసం చేయి. తప్పకుండా దేవుడు నీ జీవితానికి ఘనమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొద్దకు వస్తే, దేవుని మాటలు వింటే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. రేపు నువ్వేం చేయాలో అనేది నీకు తెలియజేయబడతా ఉంది. నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియజేయబడుతుంది. నువ్వు వేటికి దూరంగా ఉండాలో నీకు తెలియజేయబడుతుంది. నువ్వు ఏ విధానంలో నీవు ఆలోచనలు నీవు నిర్ణయాలు తీసుకోవాలో నీకు తెలియజేయబడతాయి. నీ మనస్సు, నీ పరిస్థితి అంతా కూడా ఎలా ఉండాలో నీకు తెలియజేయబడుతుంది. ఒక భర్తగా ఎలా ఉండాలో, భార్యగా ఎలా ఉండాలో, బిడ్డలుగా ఎలా ఉండాలో, తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో, ఒక కోడలుగా, ఒక అల్లుడుగా, ఒక కొడుకుగా, కూతురుగా ఎలా ఉండాలో నీకు తెలియజేయబడుతుంది. ఈ యొక్క మార్గంలో రా, వేసే మార్గంలోనికి. ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ లోకంలో చాలా పుస్తకాలు చదువుతున్నారు చాలామంది. ఎందుకనంటే తెలివిని
పొందుకోవడానికి. ఏమండి, అరచేతిలో విశ్వజ్ఞానం ఇలాంటివి ఏవేవో పుస్తకాలు ఉంటాయి, ఏమండి ఏవేవో కామెంటరీస్ ఉంటాయి. అలాంటి వాటిని చదివి కుటుంబాలను కట్టుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. సాధ్యం కాదు. అలాంటి వాటిని చదివి తెలివిని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని, నాలెడ్జ్ని అభివృద్ధి చేసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. సాధ్యపడదు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానము మరొక ఏ పుస్తకములో లేదండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తెలివి మరొక ఏ గ్రంథములో లేదు. ఈ వాక్యాన్ని చదివితే నీ యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి కావుతూ ఉంది. ఈ యొక్క బైబిల్ని చదివితే, ప్రతిరోజు ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, ఇలా నువ్వు నడుచుకుంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావు, నువ్వు తెలివిని సంపాదించుకోగలుగుతావు. ఒకవేళ నీ జీవితంలో ఇవి నీకు కొదువుగా ఉన్నాయా, బైబిల్ని చదువు. చాలామంది అంటారు, నాకు జ్ఞానం లేదండి, నాకు తెలివి లేదండి, ఇవి నాకు తక్కువగా ఉన్నాయండి, నేను పెద్దగా చదువుకోలేదండి అని అంటూ ఉంటారు. వాక్యాన్ని చదువు, వాక్యంలో ఉన్నదాన్ని అర్థం చేసుకో, ఆ ప్రకారంగా జీవించు. సమాజంలో నీకు ఒక రకమైన గౌరవం, విలువ అన్నీ పెరుగుతాయి. నీవు వాక్యంతో, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విలువను పెంచేది ఏది అని అంటే దేవుని మాటలు. ఈ యొక్క మార్గంలోనికి వస్తే నీ విలువ పెరుగుతుంది. ఈ మార్గంలోనికి వస్తే నీవు భవిష్యత్తు మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండగలుగుతావు. ఈ మార్గంలోనికి వస్తే ఖచ్చితంగా నువ్వు స్థిరపడేటువంటి పరిస్థితులు వస్తాయని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తాను. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని యొక్క మార్గానికి దూరంగా ఉన్నావా, యేసే మార్గానికి దూరంగా ఉండి ఆయా సందర్భాల్లో మాత్రమే దేవునితో నడుస్తూ, దేవునితో సహవాసం చేస్తూ మరలా నువ్వు దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే కనుక సరికాదు. నేటి దినాన దేవునితో సరిగా నువ్వు నడు, దేవునితో నువ్వు సరిగా నడు. అప్పుడు దేవుని జీవితంలో సరి అయిన కార్యాలు తప్పకుండా దేవుని జీవితంలో చేస్తాడు. ఇది నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చేస్తే, దేవుడితో నడవటం అనేది, దేవునితో సహవాసం చేయడం అనేది నువ్వు ప్రతిరోజు చేయగలిగితే తప్పకుండా నీ దేవుడు నీ విషయంలో గొప్ప కార్యములే జరిగిస్తాడని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.